ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. వెల్కమ్ టు తెలుగు టెక్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మనం కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్లో బాటిల్ నెక్ అని చూస్తుంటాం. అసలు ఈ బాటిల్ నెక్ అంటే ఏంటి, దేనివల్ల ఈ బాటిల్ నెక్ అనేది జరుగుతుంది, ఈ బాటిల్ నెక్ జరుగుతుందని ఎలా తెలుసుకోవాలి, అండ్ ఈ బాటిల్ నెక్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బాటిల్ నెక్ అనేది CPU GPUకి, CPU ర్యామ్కి అండ్ CPU HDDకి మధ్య జరుగుతుంది. ఏదైనా ఒక కంపోనెంట్ లో పవర్ అయి ఉండి మిగతా కంపోనెంట్స్ అన్ని హై పవర్ అయి ఉన్నప్పటికీ ఆ లో పవర్ కంపోనెంట్ ఎఫెక్ట్ అనేది మిగతా కంపోనెంట్స్ అన్నింటి మీద పడుతుంది. అసలు దీన్ని బాటిల్ నెక్ అని ఎందుకు అంటారు, ఈ బాటిల్ నెక్ ఎలా జరుగుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాటిల్ని రివర్స్ చేసి పైన ఉన్న కంపోనెంట్ని హై పవర్ కంపోనెంట్ అనుకుందాం అండ్ కింద ఉన్న కంపోనెంట్ని లో పవర్ కంపోనెంట్ అనుకుందాం. పైన ఉన్న హై పవర్ కంపోనెంట్లో గ్యాప్ పెద్దగా ఉంటుంది కాబట్టి వాటర్ ఫ్లో అనేది స్పీడ్గా జరుగుతుంది. బట్ కింద ఉన్న లో పవర్ కంపోనెంట్లో గ్యాప్ చిన్నగా ఉంటుంది కాబట్టి వాటర్ ఫ్లో అనేది స్లోగా జరుగుతుంది. అందుకే దీన్ని బాటిల్ నెక్ అంటారు. సేమ్ ఇదే ప్రాసెస్ కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్లో జరుగుతుంది. బాటిల్ నెక్ ఎక్కువ శాతం HDD వల్లే జరుగుతుంది. ఎందుకంటే CPU కంటే HDD చాలా స్లోగా ఉంటుంది. CPU అంత స్పీడ్గా HDD డాటాని రీడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ HDD బాటిల్ నెక్ అవుతుంది. అందుకే స్టోరేజ్ డివైస్గా HDDకి బదులు SSD తీసుకోవడం బెటర్. ఎందుకంటే HDD కంటే SSD చాలా స్పీడ్గా ఉంటుంది కాబట్టి SSD బాటిల్ నెక్ అవ్వదు. అలాగే ఒక హై పవర్ CPU అండ్ లో పవర్ GPU ఉంటే CPU ఫ్రేమ్స్ని స్పీడ్గా రెండర్ చేస్తుంది, బట్ GPU ఆ ఫ్రేమ్స్ని స్లోగా రెండర్ చేస్తుంది కాబట్టి FPS కౌంట్ తగ్గుతుంది, GPU బాటిల్ నెక్ అవుతుంది. లేదా ఒక లో పవర్ CPU ఉండి ఒక హై పవర్ GPU ఉంటే GPU ఫ్రేమ్స్ని స్పీడ్గా రెండర్ చేయగలుగుతుంది, బట్ CPU స్లోగా రెండర్ చేస్తుంది కాబట్టి GPU ఎఫిషియెంట్గా వర్క్ చేయలేదు. సో ఇక్కడ CPU బాటిల్ నెక్ అవుతుంది. అండ్ 2GB కన్నా తక్కువ ఉంటే ర్యామ్ బాటిల్ నెక్ అవుతుంది. సో ఇప్పుడు మీ PC ల్యాప్టాప్లో బాటిల్ నెక్ ఉందో లేదో తెలుసుకోవాలంటే PC బిల్డ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్లో మీరు బాటిల్ నెక్ గురించి తెలుసుకోవచ్చు. ఇందులో మీకు ఏ కంపోనెంట్ ద్వారా బాటిల్ నెక్ అవుతుంది, ఎంత % బాటిల్ నెక్ అవుతుంది అనేది చూపిస్తుంది. అండ్ ఈ బాటిల్ నెక్ ప్రాబ్లమ్ని కంపోనెంట్స్ని అప్గ్రేడ్ చేయడం లేదా ఓవర్ క్లాకింగ్ చేయడం ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో యాక్టివేట్ చేయండి. దీంతో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.